20s నుంచి కూడా నీ పెయిన్ రావచ్చా సార్? వాళ్ళలో ఎందుకని అంటే స్పోర్ట్స్ వలన ఎట్లా? దట్ ఈస్ వన్ ఆఫ్ ట్రామా అంటే స్పోర్ట్స్ వలన ఇంజరీస్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్ కానీ అడల్ట్ కానీ, దట్ ఈస్ కామన్. ఎవ్రీబడి హ్యావ్ అన్అకస్టమ్డ్ చేస్తే ఇంజరీస్ అవుతాయి, దట్ ఈస్ వెరీ కామన్. మనం అది కాకుండా వేరే కారణాలు ఏముంటాయి? పడకుండా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి? క్వశ్చన్స్ దట్ అదే మనం 20+ ఉందనుకోండి, కామన్ దెన్ ద కాజెస్ చేంజెస్. ఇప్పుడు అనుకున్నాము పిల్లల్లో న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనుకున్నాము, అట్లనే ఇన్ఫెక్షన్స్ అనుకున్నాము. వెరాస్ వెన్ కమ్స్ టు అడల్ట్స్ నో చేంజెస్, థింగ్స్ చేంజ్ నో. ఇందులో ఏం కాజ్ ఉంటాయంటే మోర్ కామన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఇన్ఫ్లమేటరీ డిజీజెస్. అండ్ ఈ ఏజ్లోనే గౌట్ అంటాం, యూరిక్ యాసిడ్ పెంచి యూరిక్ యాసిడ్ ఎక్కువ పడిన స్టార్ట్ అవుతాయి అనమాట. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ వాట్ వి సీ. దెన్ కమ్స్ ద ఇవి 20s లో కూడా రావచ్చా సార్ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్? ఆటోఇమ్యూన్ ఏమన్నా పిల్లలు కూడా వస్తుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్, వాట్ వి కాల్ జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. సో దట్ ఈస్ ఎల్డర్లీ, సో దట్స్ నో ఏజ్ బార్. బట్ నార్మల్లీ ఆఫ్టర్ 40-50 వస్తారంటారు రుమటాయిడ్, బట్ వీ కెన్ సీ ఇన్ 20s ఆల్సో. సో ఇట్ చేంజెస్. సో అది వీ హ్యావ్ టు రూల్ అవుట్ దోస్ థింగ్స్. అండ్ మోస్ట్ కామన్లీ విల్ సీ దిస్ యూరిక్ యాసిడ్ వరగడ ఉంటుంది, rheumatoid arthritis ఉంటుంది. And now recently we have seen lot of young females getting early osteoarthritis, degenerative. ఎందుకని సార్? అదే పెద్ద ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. It's very difficult to answer. There's a lot of things are there involved in it. I don't want to comment on that part. You may see, you asked my senior colleagues also, even in early 20s and late 20s, females especially, they are getting osteoarthritis. I have seen about 4 or 5 patients in my life. 23 unmarried girl, they just cannot bend here. I have seen those type of osteoarthritis, degenerative. I am very sure about it. అసలు డీజనరేషన్ అంత ఎర్లీగా ఎందుకు? I don't know. You have to find the cause. A lot of research is going on. No one to comment upon. Probably because of food habits and all other things, are maybe the hormonal changes, food habits. Mali that too mainly in the case of women only. Females are most commonly affected in early osteoarthritis. You will not see any young patients in 20s or 30s affecting, but females, yes, you may see in 25-26 females getting osteoarthritic changes. ఇదేమైనా అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ need not be obese, even normal individuals are getting it. Why? I don't know. అచ్చా, you have to say research has to be done on that. అంటే మేబీ సార్ వాళ్ళ అంతకుముందు ఏమైనా ట్రామా యాక్సిడెంట్స్ అట్లా ఉండడం వల్ల ఏమైనా తొందరగా ఆర్థరైటిస్ రావచ్చా? I don't know. I have asked that there is no history, probably because of food habits and some genetic things what they eat, some pesticides gaani ఏమైనా contaminants వలన early cartilage degeneration అవుతుందా లేదా అని we have to do research on that. ఓకే, జన్యుపరమైన కారణాలు ఏవైనా ఉండి ఉండొచ్చు అనుకోవాలి. అది దిస్ ఇస్ మనకు మోకాళ్ళ నొప్పులు యంగ్ పేషెంట్స్లో అనమాట. పేషెంట్స్ సార్ ఇక్కడ 20s తర్వాత ఈవెన్ 30sలో కూడా కొంతమందికి మోకాళ్ళ నొప్పి వస్తుంది. అంటే నేను విన్నాను ఏంటంటే డాక్టర్స్ కూడా ఓకే 30s ఆ టైం అంటే మిడిల్ ఏజ్లో అది రావడం అనేది కామన్, బట్ ఇది టెంపరీగా ఉంటుంది, చాలామంది అది కనిపిస్తుంది అని చెప్పారు. అంటే మోకాళ్ళ నొప్పి లైక్ అంటే కార్టిలేజ్లో ఇంకా అప్పుడప్పుడే చేంజెస్ రావడం మొదలవుతాయి. దాని గురించి కొంచెం. I will not tell as middle age, it is prime age. Right? Especially in Western world, 30 is the young. Productive age also. Even up to 50 also they are still young. If you call a 50-year person elderly, or they will not spare you. Yes sir. Right. Yeah, as you said, in 30s, you know, it's a biology basically. Mana body endante biology anamata. Everything has start, growth, stagnate and then deteriorates. సో మీరు జస్ట్ ఆలోచించండి, మన స్పోర్ట్స్ ఎంతమంది ఆడతారు కదా, స్పోర్ట్స్ పర్సనాలిటీ దే స్టార్ట్స్ రిటైరింగ్ అట్ వాట్ ఏజ్? తొందరగానే రిటైర్ అవుతారు 30s లోనే. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆఫ్టర్ 30 దే ఆర్ వెరీ యాక్టివ్. ఆఫ్టర్ 33 నుంచి 35 నుంచి దే స్టార్ట్స్ one after another they start retiring. By 40 90% of them retire, isn't it? So the 30 and 40. So now you understood why. మీరు అన్నారు కదా చేంజెస్ వస్తుంటే ఇట్స్ ఎ బయాలజీ అనమాట. గ్రోత్ అప్ టు 30 బాడీ హ్యాస్ లాట్ ఆఫ్ రిపేరేటివ్ ప్రాసెస్ యాక్టివిటీ ఉండి రిపేర్ చేస్తూ ఉంటుంది అప్ టు సర్టన్ ఏజ్. ఆఫ్టర్ 30 దట్ రిపేరేటివ్ ప్రాసెస్ ఈస్ నౌ స్టాగ్నెంట్. నౌ దే స్టార్ట్స్ వేర్ అండ్ టెర్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఉరికినాం అనుకోండి, మజిల్ స్టేర్ వస్తాయి అనమాట, అది అప్ టు 30 గెట్ రిపేర్ ఈజీలీ.
బట్ ఆఫ్టర్ 30 దట్ రిపేరింగ్ ప్రాసెస్ విల్ నాట్ బి స్ట్రెయిన్ అయినా కూడా మళ్ళీ ప్రాబ్లం. ఎలాస్ట్ చెప్పాను కదా మేము ఎలాస్టిసిటీ దట్ ఈస్ థ్రెషోల్డ్ లెవెల్ పారైపోతుంది ఇక ఇట్ క్రాసెస్ దట్ థ్రెషోల్డ్. సో అప్పుడు డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకోసం వాళ్ళకి ఇంజరీస్ బాగా అవుతాయి ఆఫ్టర్ 30. దే విల్ నాట్ రికవర్ వెరీ ఫాస్ట్. బిఫోర్ 30 దే రికవర్ వెరీ ఫాస్ట్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్. ఆఫ్టర్ 30 దే విల్ నాట్ బి ఏబుల్ టు రికవర్. సో దే అవాయిడ్ హ్యావింగ్ దోస్ ఇంజరీస్. వన్స్ దే గెట్ ఇంజర్డ్ దే స్టాప్. 30s లో కనుక గాయపడ్డారు అంటే ఇంకా వాళ్ళు తొందరగా కోలుకోలేరు. చాలా కష్టం. వెరీ వెరీ ఫ్యూ విల్ ప్లే ఫర్దర్ హై ఎండ్ స్పోర్ట్స్ ఆఫ్టర్ 30 ఇంజరీస్. ఈ క్యాన్, బట్ చాలా డిటర్మినేషన్, చాలా ఫిజియోథెరపీ, చాలా పర్సిస్టెన్స్ ఉండాలి, అప్పుడు దే క్యాన్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే గివ్ అప్ ఆఫ్టర్ 30. If they get injured, their career is finished. అంటే మోస్ట్లీ ఇప్పుడు 30s లో వచ్చేది మెయిన్గా మోకాలు నొప్పి వస్తుంది అంటే వేర్ అండ్ టేర్ కావచ్చు, అంటే అప్పుడప్పుడే చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అది వీక్ సాఫ్టింగ్ అంటే కార్టిలేజ్ స్మూతింగ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం నౌ ద టైమ్ హ్యాస్ కమ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ది. You start exercising the knee, you build up your muscles, movement. At the same time, avoiding extra strain on the knee. And 30 tarata better to avoid jumping and all this jumping takko jala. Kani movement, walking, jogging, simple brisk walking cheste emaitadante circulation baga perugutadi, muscle strengthening vastadi, joint lo oiling baga aitadi. వాకింగ్ చేయడం వల్ల. సో ఇట్స్ ఆల్వేస్ మూవ్మెంట్ ఉంటుంది. సో సైనే విల్ గెట్ యాక్టివ్ అండ్ ఆల్ దిస్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ విల్ బి రిమూవ్. కార్టిలేజ్ కూడా రిపేర్ అవుతూ ఉంటుంది, ఎక్కువ డ్యామేజ్ కావద్దు అనమాట. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్టర్ 30. యూ షుడ్ గివ్ వాకింగ్ అనేది రెగ్యులర్ చేయాలా, నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలా. ఇది చేస్తే వేర్ అండ్ టేర్ విల్ బి లెస్.